అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో యేసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్ గ్రంథంలో అసలు రాయబడి లేదు అని చాలా మంది అంటున్నారు. ఈ విషయాన్ని గురించి నేను ఒక 2 సంవత్సరాల క్రితమే నేను చెప్పడం జరిగింది. మరలా కొన్ని రెఫరెన్స్లు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే తెలియనటువంటి అమాయకులను రెచ్చగొట్టడం, అసలు యేసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడి లేదని చాలా మంది మాట్లాడుతూ తెలియనటువంటి అమాయకులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడా రాయబడలేదా అనేటువంటి విషయాలను ఈరోజు మనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, పితరులు ఈరివారు శరీరమును బట్టి క్రీస్తు ఈరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి. ఎవరు? ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే క్లియర్గా ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలో ఏమని ఉంది? ఆయన నిజమైనటువంటి దేవుడు అని రాయబడి ఉంది. ఏముంది అక్కడ మనం చూస్తే? సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంటే ప్రభువారు దేవుడుగా ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగానే మనం చూడగలిగితే తీతుకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, తీతుకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడు అండి. ఇంకా మనం చూస్తే 1 యోహానుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం, ఇలా అనేక గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారు దేవుడుగా రాయబడి ఉంది. కాబట్టి నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం తప్ప ఇంకా ఏ నామమున కూడా రక్షణ మనకు లేదు. యేసు నామములోనే మనకు రక్షణ. ఇది సత్యము. ఆయన నిజమైనటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం.